ఆభా కార్డ్. సాంకేతిక యుగంలో అనేక విషయాలు సాధ్యమే. మీ మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని మీ కంప్యూటర్ లేదా ఫోన్లో సురక్షితంగా ఉంచవచ్చు. ఆభా కార్డ్ ఖాతా లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ 14 అంకెలు ఉంటుంది మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కిందకి వస్తుంది. దీన్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆభా కార్డ్ అనగా ఆభా ఖాతాను ఆన్లైన్లో తయారు చేసుకునే ప్రక్రియను చూద్దాం. ఆభా ఖాతాను ఆన్లైన్లో తెరవడానికి కంప్యూటర్లోని గూగుల్ సెర్చ్ బార్లో ఆభా అని టైప్ చేసి నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క ఈ అధికారిక సైట్ను సందర్శించండి. ఆభా కార్డు తయారు చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మనం ఆధార్ కార్డును ఎంచుకున్నాం. మీ ఆధార్ కార్డు మొబైల్ ఫోన్కి లింక్ చేయబడి ఉండాలి, ఎందుకంటే దానికి ఓటీపీ నెంబర్ వస్తుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు దానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించడానికి మీకు అభ్యంతరం లేకపోతే మీ సమ్మతిని తెలియచేయండి. క్యాప్చా చూసి సరైన సమాధానం నమోదు చేయండి. ఈ విధంగా ఆధార్ నిర్ధారణ అయిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ నెంబర్ను ఇక్కడ నమోదు చేయాలి. మీ మొబైల్ నెంబర్ను నమోదు చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయబడుతుంది మరియు మీకు దాని నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ అడ్రస్ను నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయాలి. మీ ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీకు పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీరు మీ ఈమెయిల్కి వెళ్ళి మీ ఇన్బాక్స్లో వెరిఫికేషన్ కోసం వచ్చిన మెయిల్ను ఓపెన్ చేసి లింక్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై అవుతుంది. తర్వాత మనం ఆభా ఫారం విండోకు వచ్చి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఆభా అడ్రస్ క్రియేట్ చేయడానికి విండో కనిపిస్తుంది. మీరు మీ పర్సనల్ మెయిల్ అడ్రస్ను క్రియేట్ చేయాలి. అదేవిధంగా మీరు ఆభా అడ్రస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు మీ పేరు ప్రకారం కొన్ని సజెషన్ అడ్రస్లు కనిపిస్తాయి. మీరు ఈ అడ్రస్లలో నుంచి ఎంచుకోవచ్చు లేదా మీరు అడ్రస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్రియేట్ ఆభా బటన్పై క్లిక్ చేయాలి. మీ ఆభా కార్డ్ సృష్టించబడింది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకొని మీ వద్దే ఉంచుకోవచ్చు. ఆభా కార్డును గురించి అర్థం చేసుకుందాం. ఇది మీ 14 అంకెల ఖాతా నెంబర్ మరియు మీ ప్రత్యేకమైన ఆభా అడ్రస్. ఇది మీ స్కాన్ కోడ్. ఆభా ఖాతా వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వారా మీరు మీ పూర్తి సమాచారాన్ని ఏదైనా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో పంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇది మీకు చికిత్సలో ఎటువంటి సౌలభ్యాన్ని లేదా ప్రయోజనాన్ని ఇవ్వదు. బదులుగా దీని ఉద్దేశ్యం రిపోర్ట్స్ చెక్ చేయడం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మరియు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంచడం. ఇది మీ పరిస్థితిని అంచనా వేయడంలో డాక్టర్కి సహాయపడుతుంది. మరియు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు ఒక మొబైల్ నెంబర్పై 6 కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆభా ఖాతాలను సృష్టించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం ఆభా స్కాన్ కోడ్ను కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఆభా కార్డు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు చూస్తారు. మరియు ఇది మాత్రమే కాదు, మీ సమాచారం పూర్తిగా సురక్షితంగా మరియు గోప్యంగా ఉంచబడుతుంది మరియు మీ అనుమతి లేకుండా ఎవరితోనూ పంచుకోబడదు. అయితే మీరు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈరోజే మీ ఆభా కార్డును తయారు చేసుకోండి.